నిర్మాత నాగవంశీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆయన డబ్బులతో పాటు కాస్త బుర్ర పెట్టే నిర్మాత కూడా, అందుకే సక్సెస్ రేటు అంత బాగుంది. ఆయన సంస్థ నుంచి వస్తున్న సినిమా కింగ్డమ్. ఈ సినిమాపై నాగవంశీ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన కళ్ళల్లో నమ్మకం గట్టిగా కనిపిస్తూ వస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్లో మైలురాయి అవుతుందన్న విషయం ఆయన బాగా నమ్ముతున్నారు. ఆయన మాటలతో ఫ్యాన్స్ కి కూడా జోష్ వచ్చింది. అయితే కింగ్డమ్ రిలీజ్ డేట్ విషయంలో నాగవంశీ సరిగ్గానే ఆలోచించారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. జూలై 31న ఈ సినిమాని విడుదల చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఆగస్టు 14న కూలీ వార్ 2 రిలీజ్ కు రెడీ అయిన సంగతి కూడా తెలిసిందే. కింగ్డమ్ కి ఆ రెండు సినిమాలకు మధ్య 2 వారాల సమయం ఉంది కాబట్టి అది సరిపోతుంది. కానీ ఓ వారం ముందుగా హరిహర వీరమల్లు వస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఇది. డిప్యూటీ సీఎం అయిన ఆ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా ఇది. అన్ని అనుకున్నట్టు జరిగితే బాక్సాఫీస్ దగ్గర పవన్ తన ప్రపంచనాన్ని చూపించడం ఖాయం. ఇలాంటి పెద్ద సినిమా వస్తుందంటే 2 వారాల వరకు ఏ సినిమా విడుదల చేసే ధైర్యం ఏ మాత్రం చెయ్యరు. కానీ వీరమల్లు విడుదలైన వారానికే కింగ్డమ్ తెచ్చేస్తున్నారు. పవన్ సినిమా నిలబడితే 2వ వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తారు. హిట్ అయితే ఆ రన్ 3 వారాల వరకు ఉంటుంది. అయినా సరే నాగవంశీ రిస్క్ చేస్తున్నాడు. అలాగని పవన్ స్టామినా గురించి నాగవంశీకి తెలియదని ఏం లేదు. పవన్ కు బాగా కావలసిన నిర్మాత ఆయన. పవన్ తో సినిమా కూడా తీశారు. అయినప్పటికీ వీరమల్లుని నాగవంశీ లైట్ తీసుకోవడం ఆశ్చర్యానికైతే గురిచేస్తుంది. నాగవంశీ మరో వారం ఆగితే వీరమల్లు సైలెంట్ అవుతాడు. అప్పుడు కింగ్డమ్ కి కావాల్సిన స్పేస్ ఏర్పడుతుంది. కానీ మరుసటి వారం 2 పెద్ద సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. దానికంటే వీరమల్లుని ఢీకొట్టడమే బెటర్ అన్నది నాగవంశీ ఉద్దేశం కావచ్చు. కాకపోతే ప్రేక్షకుల వైపు నుంచి కూడా ఆలోచించుకోవాలి. వారానికో పెద్ద సినిమా వస్తే థియేటర్లకు వెళ్లేంత ఓపిక, తీరిక, డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయా అనేది చూడాలి. వీరమల్లు, కింగ్డమ్ 2 పెద్ద సినిమాలే. ఖచ్చితంగా టికెట్ల రేటు పెంచుకుంటారు. అలా పెరిగిన రేట్లని వారం వ్యవధిలో 2 సార్లు భరించే ఓపిక కూడా ప్రేక్షకులకు ఉండాలి. లేకపోతే ఫుడ్ ఫాల్స్ అనుకున్నంత స్థాయిలో ఉండవు.